హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి షార్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో క్షీరాబ్ది ఏకాదశి వ్రత కథ అయితే తెలుసుకుందామండి. సో మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ వీడియో మీకు 100% యూజ్ అయితే ఈ వీడియో అనేది 10 మందికి యూజ్ అవుతుంది. సో మీరు లైక్ చేసి అలానే షేర్ చేయండి. యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం. సో లేట్ చేయకుండా మనం ఈరోజు అయితే వ్రత కథలోకి వెళ్ళిపోదాం. పాండవులు రాజ్యం పోగొట్టుకొని దైత్యవనంలో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస మహర్షికి సకల ఉపచారాలు చేశారు. మనుషులు ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవివ్వండి అని అడిగారు. అప్పుడు వ్యాస మహర్షి 2 వ్రతాలనైతే మనకి చెప్పారనమాట. వాటిలో మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండవది క్షీరాబ్ది శయన వ్రతం. ఇక కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు. ఈ వ్రతం గురించి ఇప్పుడు వ్యాస మహర్షి గారు మనకి ఇలా చెప్పుకొచ్చారు. యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్య అస్తమయం తర్వాత పాల సముద్రం నుంచి నిద్ర లేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునులు సమేతంగా బృందావనానికి వస్తారు. ఈ రోజు ఎవరైనా సరే తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణ అనంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరమైతే ఇస్తారు. ఇప్పుడు ఆ వ్రత విధానం కూడా వివరంగా మనం తెలుసుకుందాం. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయం సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా తులసి కోట చుట్టూ ఉన్న పరిసరాలని అలంకరించుకొని తులసి మొక్కలోని ఉసిరి మొక్కను లేక కొమ్మను ఉంచాలి. అనంతరం శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కన్నుల పండుగగా దీపాలు వెలిగించి శ్రీ తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యం దీపదానం ఫలం విని బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం అనేది సమర్పించుకోవాలి. ఇక కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం తులసి కోట దగ్గర దీపదానం చేయాలి. దీపం దానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి. భక్తితో 1 ఒత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు, 4 ఒత్తులు వేస్తే రాజు అవుతారు, 10 ఒత్తులు వేస్తే విష్ణు సాహిత్యం, 1000 ఒత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేస్తే దీపంలో ఆవు నెయ్యి వేయాలి. ఇక నువ్వుల నూనె పర్వాలేదు. ఇతర నూనెను వినియోగించాల్సి వస్తే అందులో కాస్త ఆవు నెయ్యి వేస్తే దోషమైతే ఉండదండి. ఇక ఇప్ప నూనె మనం గనక ఉపయోగించినట్లయితే భోగాన్ని ఇస్తుంది. ఆవు నూనె గనక అయితే కోరికలు తీరుస్తుంది. అవిసె నూనె అయితే శత్రువులను తగ్గిస్తుంది. ఆముదం మనం గనక ఉపయోగిస్తే ఆయుష్ అనేది నాశనం చేస్తుంది. ఇక బర్రె నెయ్యి గనక గతంలో చేసిన పుణ్యాన్ని కూడా తొలగిస్తుందని వివరిస్తున్నారు. అందుకే ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె మనం దీపాన్ని దానం చేయడం అనేది చాలా శ్రేష్టమని చెప్తున్నారు వ్యాస మహర్షి గారు. ఇప్పుడు వ్యాస మహర్షి గారు చెప్పిన తులసి కోట మహత్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాల్ని పొందుతారు. ఉద్దాన ద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలురై పుడతారు. ఇక తులసి మొక్కని వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టమైతే పొందుతారండోయ్. ఇక తులసి దళం కలిసిన నీటిలో స్నానం ఆచరించేవారు పాపాలు పటాపంచలైతే అవుతాయి. ఇక తులసి ఉన్న చోట అకాల మృత్యువులు కూడా దరిచేరవు. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో సుమేధ అనే 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక చోట తులసి తోట దగ్గర చూస్తారు. ఇక వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ అయితే చేస్తాడు. అది చూసి హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్తాడు సుమేధుడు. దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువులలో తులసి కూడా ఒకటి. తులసి ఉంటే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకం. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి నమస్కరించినట్టే అని చెప్తాడు సుమేధుడు. ఇక ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చోట 2గా చీలిపోయి అందులో నుంచి 2 పురుషులు బయటికి వచ్చారు. తాము దేవలోకానికి చెందిన వారం, అప్సరసలతో భోగంలో ఉండి రోమ సమ మహామునికి తపోభంగం చేశామని ఆ శాపం ఫలితంగా ఈ చెట్టు త్వరలో రాక్షసులుగా ఉన్నాము. ఇప్పుడు తులసి కథ విన్నాక శాప విమోచనం పొందామని చెప్పి దైవలోకానికైతే వెళ్ళిపోయారు.
ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజు ఈ కథని విన్నవారికి సర్వ పాపాలు నశిస్తాయని ధర్మరాజుకు వివరిస్తారు వ్యాస మహర్షి గారు. ఇదండి మనకి క్షీరాబ్ది ఏకాదశి రోజు మనం చేయాల్సిన చిన్న చిన్న దీపదానం, దీపారాధన, అలానే వ్రత కథ అయితే ఇది. సో ఈ కథని అందరూ విన్నాక అక్షింతలు తీసుకొని తల మీద చల్లుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి అంటే తులసి కోటకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.